కాంగ్రెస్ వాళ్ళు తలకాయ కిందికి కాలు మీది పెట్టినా ఇక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్పి మా వాళ్ళు చెప్పారు. చెప్తేనే అరే అక్కడ గెలిచి అక్కడి నుంచే మీటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ రోజు మొట్టమొదటి ఇప్పుడు మీటింగ్ ప్రచారం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రచారం ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాను. నేను మా అక్కలు మా అన్నలందరూ ఆశీర్వాదం ఇస్తారని చెప్పని. కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటును ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు ఏం గుర్తు అక్క ఏం గుర్తు గిట్ల చూపట్ రాదు కమలం గుర్తు. అమ్మవారికి ఏం గుర్తిస్తారు? అమ్మవారికి ఏం పువ్వు? ఈ పువ్వు ఎవరిది? లక్ష్మి. బీజేపీకి వేస్తే లక్ష్మి ఇంటికి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఓడేస్తే ఇట్లకి లక్ష్మి విక్తుంది. పైసలు ఎత్తుకుపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓటు అటు ఇటు వేయకండి. ఓటు వృధా చేయకండి. మళ్ళీ గట్టినే వస్తారు, గిట్టినే మీటింగ్ పెడతారు, పిట్ట కథలు చెప్తారు, మోసం చేసేది చేస్తారు. నా మాట నమ్మి మీరు కమలపు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీ సమస్యల పరిష్కారం కోసం నేను కష్టపడి పనిచేస్తా. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతా. వాళ్ళకు ఊకి అలవాటన్నట్టు మోడీ ఏమిచ్చిండు, నువ్వు ఏమిచ్చారో చెప్పరాబాయి, నేను మోడీ గారు ఏమిచ్చారో చెప్తున్నా అంటే ఏం చెప్పరు, ఊకే మోడీ గారు చెప్తా ఉంటారు. 24 గంటలు కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఇచ్చింది బిచ్చబతికే. మీరేమిచ్చారని చెప్పరాలు, ఎక్కడ చెప్పరు. ఇవాళ చెప్పి నువ్వు ముఖ్యమంత్రి ప్రకటించాడు. అబ్బా ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడు. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇవ్వకుంటే ఆర్థిక మాధ్యమం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టి ఇలా 6వ డిఏ ఒకటే డిఏ ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు. మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే మళ్ళీ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. ఎవరైనా కోర్టు పోతే ఏమవుతుంది? కోర్టు 6 డిఏలు ఒకటిసారి ఇవ్వమంటది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటుందని భయపడి ఇవాళ నేను డిఏ ఇచ్చాడు. పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు. 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా ఇవ్వాలి, మళ్ళీ ఇచ్చాడు. ఇక మళ్ళీ ఇయ్యడు. మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలు అన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు. వాళ్ళు ఇవాళ ఇంకోటి ఏమంటుండంటే ₹1,00,00,000 బీమా, ప్రమాద బీమా అట. బ్యాంకు అకౌంట్ ఉన్న అందరు కూడా 20 లక్షల బీమా కావాలని వస్తుంది. ఉద్యోగస్తులకు బ్యాంకులే బీమా ఇస్తారు. నువ్వు ఇచ్చేదేంది బీమా? బ్యాంకులు బీమా ఇస్తారు, నువ్వు ఇచ్చేదేంది బీమా? నాకు అర్థం కాలే. పోనీ ఈ బీమాకు నువ్వు బడ్జెట్ కేటాయించినావా చెప్పు నాకు. ఈ బీమా ఇవ్వడానికి నువ్వేమన్నా బడ్జెట్ కేటాయించినావా? ఇలా పైసలు ముఖ్యమంత్రి ఏమంటే సాక నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటున్నాడు. ఇక మరి ఓట్లు ఎందుకు వేయాలి? మరి తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటున్నాడు. ఓట్లు ఎందుకు వేయాలి? నీకు పైసలు లేవని పడుతుంది, నువ్వే పైసలు లేవని పడుతుంది. నీకు ఓటేస్తామో రోడ్లు అవుతాయా, మోర్లు అవుతాయా, పెన్షన్లు వస్తాయా, నేతలకు కూడా ఉపాధి జరుగుతుందా, న్యాయం చేస్తావా? ముఖ్యమంత్రి పైసలు లేవో నాకు ఎందుకు వేయాలి ఓట్లు? కాబట్టి అంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి. అక్కడ ఉద్యోగస్తులు పాపం వాళ్ళ జీతాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ జీతాలు పెన్షన్ పైసలు ఇవ్వమంటేనే ఇస్తలేరు. ఇక రిటైర్మెంట్ అయినాక ఏం చేస్తారు? రిటైర్మెంట్ అయినాక ఏం చేస్తాం? అరే రిటైర్మెంట్ పైసలతో ఓ ఇల్లు కొనుక్కుందాం, అప్పులు తెచ్చుకుందాం, పిల్లల పెళ్లిళ్ళు చేద్దాం, పిల్లలకు ఉద్యోగాలు వ్యాపారం పెట్టిద్దాం అని చెప్పించి రిటైర్మెంట్ అయినాక కనీసం వాళ్ళ పైసల కోసం మొన్న హైదరాబాద్ వస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పాపం. మా పైసలు మాకిని, మేము జమ చేసుకున్న పైసలు మాకినంటే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవట. ఏమి బీమా ఇచ్చినా, నేను డిఏ ఇచ్చినా అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రగల్భాలు పడుతుంటే ఉద్యోగస్తులు అంత అమాయకులు కాదు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు పైసలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య పైసలు విడుదల చేయి. ఇవన్నీ విడుదల చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది, అప్పుడు విశ్వాసం ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేము. సింబల్ బేస్డ్ ఎలక్షన్లు అన్ని తొందరగా జరుపుకోవాలి, చేతులు దులుపుకోవాలి. ఇంకో 6 నెలలు అయితే మళ్ళా మనల్ని వాళ్ళు నమ్మరు అని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నికలు నిర్వహిస్తున్నది. 2 సంవత్సరాలు సిరిసిల్ల మున్సిపాలిటీకి నేను 104 కోట్ల రూపాయలు అమృత్ పైసలు చెప్పిన. సింపుల్ గా 2 చెప్తున్నా. 30 కోట్ల రూపాయలు ఇవాళ ఫైనాన్స్ పైసలు ఇస్తామంటున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసానన్నా సిరిసిల్లకి ఇచ్చిందా? ఒక్క పైసానన్నా ఇచ్చిందా? సిరిసిల్లకు గ్రామ పంచాయతీలకు ఒక్క పైసానన్నా ఇచ్చిందా?
ఇక ఓట్లు వేయించుకొని పేరంటే 5 సంవత్సరాలు మళ్ళీ మీరు లాపత్తా లేకుండా కనబడతారు. కాబట్టి అన్ని ఆలోచించి ఇలా భారతీయ జనతా పార్టీకి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని అప్పచెప్తే ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి ఏందో మేము చేసి పడతాం. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు గర్ఖా నాకు ఘాట్కా. వాళ్ళు ఇక్కడ లేరు అక్కడ లేరు, వాళ్ళకు ఒక్క ఎంపీ లేడు, ఒక్క ఎంపీ గెలవలే, వాళ్ళకు ఒక్క ఎంపీ గెలవాలి బీఆర్ఎస్ వాళ్ళకు. ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాట బీజేపీకి ఏముంది నీకేముంది నీ అయ్యకి ఏమన్నా చెప్పరాదు. నీ అయ్య ఫామ్ ఎవన్నాడు, నువ్వు తిరిగినాన్ని ఎవరు పడుచుకుంటలేను, నేను ఒక్క ఎంపీ గెలవలేను, ఎమ్మెల్సీకి క్యాండిడేట్ దొరకలే. ఎమ్మెల్సీలో మనం గెలిచాం, ఒక 2 గెలిచాం ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ లో క్యాండిడేట్ దొరకలే. బీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ లేడు. 100 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ కొడుకు ఇలా ఏమైంది నీ పరిస్థితి? నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఉంటారా ఉండరా అని గ్యారెంటీ లేని పరిస్థితి. అసలు నీ పార్టీ ఉంటుందా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. చెల్లె ఒకదికి పోతున్నది, అల్లుడు ఒకదికి పోతున్నాడు, కొడుకు ఒకదికి పోతున్నాడు. పాప ఆ ముసలానే పెద్దనే ఇక వశపడక రోజు నాకు పెగ్గులు చంపుకుంటా ఫామ్ హౌస్ అంటున్నాను. నెలకు ఒక్కసారి బయటికి వెళ్తాడు, నేను ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. కేసీఆర్ ఉన్నాడంటే యశోద హాస్పిటల్కి చూడాలి. టెస్ట్ల కోసం ఆయన మంచి కూడా కోరుకుంటాం. అక్క ఇంకో నాశనం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కేసీఆర్ సారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఇంకా ఎక్కువ ఐశ్వర్యాలతో బతకాలని కోరుకుంటాను నేను. ఇంకో నాశనం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరు క్షేమం కోరుకుంటాం మనం. కానీ కేసీఆర్ సార్కి ఏం లేకుండా అప్పుడప్పుడు యశోద హాస్పిటల్ పోతాడు, పైన ఉన్నా అని చెప్పుకుంటాడు. ఇక ఏమంటారు ఎలక్షన్ అప్పుడు బయటకు వస్తాడు, నేనున్నా మళ్ళీ చెప్పుకుంటాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదని గ్యారెంటీ లేని పరిస్థితి పెట్టుకొని ఇలా బీజేపీ ఏముంది అంటే బిడ్డ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సంగతి చెప్తాం బిడ్డ. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ కొట్టేది మేమే, కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్ కొట్టేది మేమే, ఈ సిరిసిల్ల మున్సిపల్లో చైర్మన్ కొట్టేది మేమే, వేములవాడ మున్సిపల్లో చైర్మన్ కొట్టేది మేమే. పోయినసారి సిరిసిల్ల మున్సిపల్లో బీఆర్ఎస్ కంటే ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ గెలిచారంటే కేటీఆర్ అంటూ నిలబెట్టడం మీద ఇండిపెండెంట్ గెలిచారు. కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కేసీఆర్ కొడుకు కంటే ఎక్కువ నాకు వచ్చినాయి. అందుకే సిరిసిల్లను ఎప్పుడు మర్చిపోను, సిరిసిల్లకు ఎప్పుడు అండగా ఉంటా. ఏ సమస్య వచ్చినా, మొన్న వర్షం వస్తే హెలికాప్టర్ తీసుకొచ్చింది నేనే. కేసీఆర్ కొడుకు పోయి హైదరాబాద్ ఉన్నాడు, అంత అయిపోయినాక వచ్చి ఏదో అంతే కూర అంతా అయిపోయినాక కళ్యామాకి వేస్తారు కదా, అలా కర్రేమా కొత్తిమీర కొండే అంటారు. కొత్తిమీర కొండలేక వచ్చిండు, ఇట్లా చూసి పీకిండి అయిపోయా. హెలికాప్టర్ తెప్పించింది వాళ్ళు నేను తెప్పించిన, ప్రజలను కాపాడింది వాళ్ళు నేను కాపాడినా. అక్కడ ఇబ్బంది పడ్డలకు ఆర్థిక సహాయం చేసింది ఎవరు? నేను సహాయం చేసిన, ఆర్థిక నేను సహాయం చేసిన. నువ్వు రూపాయి ఇచ్చినావా వాళ్ళకన్నా? హెలికాప్టర్ పట్టుకొచ్చినావా? కలెక్టర్కి ఫోన్ చేస్తావా? ఎస్పీకి ఫోన్ చేస్తావా? చేసింది నేను, కాపాడింది నేను. ఆపద వస్తే కష్టం వస్తే వచ్చేది నేను. కేంద్ర మంత్రిగా ఉన్న సామాన్య కార్యకర్త లెక్క ప్రజలకు అందుబాటులో ఉండేది నేను. ఆపద వస్తే కష్టం వస్తే రాకుండా హైదరాబాద్ లో ఉండడానికి ఓటేస్తారా? లేకుంటే మీకు ఆపద వస్తే కష్టం వస్తే మీ సమస్యలు పరిష్కారం వచ్చే మా పార్టీకి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మాయ మాటలు మభ్యపెట్టే మాటలు నమ్మకండి. అధికారంలో ఉందని ఒకరు, గతంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఇంకొకరు, వీళ్ళిద్దరు మోసం చేస్తారు. కాబట్టి ఇవాళ మోసపూరితమైన మాటలు నమ్మకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా